ఇవాళ ప్రేమ 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 అన్న పేరుతో లోకం సర్వనాశనం అయిపోతోంది. సుందరకాండ వింటే అర్థమవుతుంది ప్రేమకి కామానికి ఉన్న సున్నితమైనటువంటి భేదం. ప్రేమ ప్రతిఫలాన్ని కోరదు. తల్లిది ప్రేమ, తండ్రిది ప్రేమ, భర్తది ప్రేమ, గురువుది ప్రేమ. అంతేకాని ఎవరో తల్లిదండ్రులకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది, కాలేజీకి పంపించి చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి. ఓ ఉత్తముడైన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని, తన కూతురు సుఖపడాలని వాడు కోరుకోడా? ఆమె అందంగా ఉందని నువ్వు ప్రేమించేశావా? ఆమె నీకు తప్ప ఇతరులకు దొరకకూడదని యాసిడ్ పోసావా? సంస్కార హీనత్వం వల్ల కది వచ్చింది. ఎవడి మనసులో ఏ రాక్షసుడు దాక్కున్నాడో తెలియని నాడు కళాశాలలో ప్రతి విద్యార్థి పక్కన ఒక పోలీసు కూడా కూర్చున్నా సరే ఆపగలరా మీరు? సంస్కారం అంకురించిన నాడు ఇటువంటి దోషాలు రావు. రామాయణం పాఠ్యాంశాల్లోంచి ఎప్పుడు తీసివేయబడిందో, రామాయణ ప్రబోధం ఎప్పుడు పోయిందో, ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండడం ఎప్పుడు తగ్గిపోయిందో, తల్లిదండ్రులు రామాయణం గురించి బిడ్డలతో మాట్లాడడం ఎప్పుడు పోయిందో, అప్పుడు ఇటువంటి విపరీతాలన్నీ పుట్టుకొచ్చాయి. జై శ్రీరామ్. మీ అందరికీ ఒక చిన్న సంఘటన గురించి చెప్పాలి. గతంలో నేను భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే అక్కడ ఎగ్జిట్ అవుతుంటే అక్కడ అన్ని పూజా స్టాల్స్, బుక్స్, ఈ పూజా ఐటమ్స్ అన్నీ సేల్ చేసే కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ కౌంటర్స్లో అన్ని దేవుడికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే నేను అలాగే చూస్తూ ఉంటే ఒక 10 ఏళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్తో వచ్చింది. వాళ్ళ మదరు, ఫాదరు, వాళ్ళ పాప, ముగ్గురు ఉన్నారు. ఆ పాప భగవద్గీత బుక్ చూసి, అమ్మ నాకు ఆ బుక్ కొనియండి, నేను రోజు చదువుకుంటానని చెప్పి ఆ పాప అడగడం. అయితే వాళ్ళ తల్లి, వాళ్ళ మదరు ఏమని సమాధానం ఇచ్చిందంటే, ఆ బుక్ మనం ఇంట్లో పెట్టుకోవద్దు అని సమాధానం ఇచ్చింది. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ముస్లిం వ్యక్తి ఖురాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు తను చదువుతూ తన పిల్లలకు కూడా అది చదివించి దాన్ని ఖురాన్ని అలవాటు చేస్తాడు. ఒక క్రిస్టియన్ ప్రతిరోజు ప్రతి సండే బైబిల్ని పట్టుకొని వాళ్ళ పిల్లలతో సహా, కుటుంబంతో సహా చర్చికి వెళ్ళి బైబిల్ని పట్టుకొని బైబిల్ని బోధిస్తూ ఉంటారు. అన్ని మతాలు వాళ్ళ వాళ్ళ గ్రంథాలని పూజిస్తూ పఠిస్తుంటే మన భగవద్గీతను మాత్రము కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు చాలా బాధ అనిపించింది. మనలోనే మన భగవద్గీతకు, మనము ఇచ్చిన భగవద్గీతకు మనమే మర్యాద ఇవ్వకపోవడం ఆ రోజు చాలా బాధ అనిపించింది. అది ఈ కాస్త అయినా మనము, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది, ఎంతమంది చదువుతున్నారు, అసలు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏమున్నాయి, అసలు అందులో ఏంటి, అసలు ఎందుకు చదవాలని ఎంతమందికి తెలుసు? వాళ్ళ పిల్లలకి భగవద్గీత ఉందని అని కూడా తెలుసా, తెలియదా? అది ఎంతమంది చెప్తున్నారు? మనం కూడా వీలైనప్పుడు కనీసం వారానికి ఒకసారన్నా ఎప్పుడైనా వీలు కుదుర్చుకొని అప్పుడప్పుడు చదవడం అలవాటు చేసుకుంటే మనకి మన జీవితంలో జరిగే ఎన్నో సమస్యలకి అందులో మనకి సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. నేను కూడా ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాను. మీరు కూడా అలవాటు చేసుకుని భగవద్గీత చదవడం మీరు కూడా అలవాటు చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు చదువుతూ మీ పిల్లలకు కూడా చెప్పండి భగవద్గీత గురించి. జై శ్రీరామ్.